నొప్పి మాయం సర్జరీ దూరం మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ సంప్రదించండి 9807556789. ఖేల్ ఖతం దుకాణం బంద్. ఇది అక్కడ నేతల స్టైల్. పార్టీ పవర్ లో ఉన్నప్పుడు ఓ మా అంత మొగోళ్లే లేరు అన్నట్టుగా బిల్డప్ల మీద బిల్డప్లు ఇచ్చేశారు. పదవులు టికెట్ల కోసం నానా హంగామా చేసి బాగా ఎంజాయ్ చేశారు. తీరా ఇప్పుడు ప్లేటు తిరగబడేసరికి గప్చిప్ అంటున్నారట ఆ నాయకులే. అసలు పోరాటం మొదలు పెట్టకుండానే అస్త్ర సన్యాసం చేసిన నాయకులెవరు? వీరులు అనుకున్నట్టు ఉత్తమ కుమారులుగా మిగిలిపోతున్నారెందుకు? ఉమ్మడి విశాఖ జిల్లాలో విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది వైసీపీ. పటిష్టమైన ఓటు బ్యాంక్, బలమైన క్యాడర్ ఉన్న చోట ఓటమి తర్వాత లీడర్షిప్ పూర్తిగా డీలా పడిందే. నాడు అధికారాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసిన నేతలు ఇప్పుడు సేఫ్ జోన్ పాలిటిక్స్ షురూ చేశారన్నది లేటెస్ట్ టాక్. ఒకరిద్దరు మినహా మిగిలిన వాళ్లంతా లోపాయికారి వ్యవహారాలకు తెరతీయడంతో గందరగోళంలో ఉందట క్యాడర్. 5 ఏళ్ల అధికార దర్పాన్ని ప్రదర్శించిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవడంతో జెండా మోసిన కార్యకర్తలు ఈ మార్పును జీర్ణించుకోలేకపోతున్నారని అంటున్నారు. ఇంతటి కూటమి వేవులోనూ ఉమ్మడి విశాఖ జిల్లాలో 2 అసెంబ్లీ, 1 ఎంపీ సీటు వైసీపీకి దక్కాయి. అరకు, పాడేరు ఎమ్మెల్యేలు, అరకు ఎంపీ ప్రస్తుతం ఇక్కడ ప్రతిపక్షానికి బలం. వీళ్లతో పాటు 1 రాజ్యసభ ఎంపీ, 2 ఎమ్మెల్సీలు ఆ పార్టీ కోటాలో ఉన్నారు. జిల్లా పరిషత్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం వైసీపీ ఏలుబడిలోనే ఉన్నాయి. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఇది ఆ పార్టీకి పెద్ద ఊరటనిచ్చే అంశం. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన అవంతి శ్రీనివాస్, కరణం ధర్మశ్రీ, యువి రమణమూర్తిరాజు, బూడి ముత్యాలనాయుడు, ఎంవివి సత్యనారాయణ, వాసుపల్లి గణేష్ కుమార్ లాంటి వాళ్లు అంగబలం, అర్ధబలం ఉన్న నేతలు. కానీ వాళ్లు మాత్రం ప్రస్తుతం గప్చిప్ అంటున్నారట. డిప్యూటీ సీఎంగా పనిచేసిన బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వంటి వాళ్లు పార్టీకి విధేయులు. కీలక సమయంలో కేడర్కు అండగా నిలుస్తారని అనుకున్నా సైలెంట్ మోడ్లోకి వెళ్లిపోవడం నాయకత్వాన్ని కలవరపెడుతోందట. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఒక్కరే ప్రస్తుతం ఇక్కడ ఏకపాత్రాభినయం చేస్తున్నారు. ఓటమి కారణాలపై విశ్లేషించినా, పార్టీ ఆఫీసుకు నోటీసులపై స్పందించినా, కేడర్కు భరోసా కల్పించాలన్నా ఆయనే లీడ్ తీసుకోవాల్సి వస్తోందట. విశాఖ అనకాపల్లి పార్టీ కార్యాలయాలు అక్రమ కట్టడాలని ప్రభుత్వం చెబుతోంటే వైసీపీ జిల్లా ముఖ్య నాయకత్వం కనీసం స్పందించలేదు. కూటమి పార్టీలు చేస్తున్న ప్రచారాలను తిప్పికొట్టే ప్రయత్నం కూడా చేయడం లేదంటే ఆ ఆరోపణలు నిజమేనా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. వైసీపీలో ఇలాంటి పరిస్థితిని గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి వైసీపీ అధికారంలో ఉన్న 5 ఏళ్లు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా తెలుగుదేశం పార్టీ తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంది. అయ్యన్న పాత్రుడు, పల్లా శ్రీనివాస్, వంగలపూడి అనిత, వెలగపూడి రామకృష్ణ, గణబాబు, గంట, బండారు సత్యనారాయణమూర్తి లాంటి సీనియర్ లీడర్స్ అంతా బాధితులే. అక్రమ నిర్మాణాల పేరుతో ఆస్తుల కూల్చివేతలు, వివిధ కేసులంటూ అరెస్టులు జరిగాయి. అయినా సరే ఆ నాయకులు ఎక్కడా కాడిపడేయకుండా పోరాడారు. క్షేత్రస్థాయిలో కేడర్ మనోధైర్యం దెబ్బతినకుండా జాగ్రత్త పడ్డారు. దాని సక్సెస్ ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారంతా. 2019 తర్వాత టీడీపీతో పోలిస్తే జిల్లాలో ఇప్పుడు వైసీపీ పరిస్థితి మరీ దారుణంగా ఏం లేదన్నది పరిశీలకుల మాట. కానీ పదవులు అనుభవించిన వారు, ప్రస్తుతం పొజిషన్లో ఉన్నవారెవరూ రోడ్డెక్కేందుకు సిద్ధంగా లేరట. దీని వెనక వాళ్ల వ్యక్తిగత ప్రయోజనాలు ఉన్నాయన్నది లోకల్ టాక్. ఓటమికి అధిష్టానమే కారణమని చెప్పి తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నారు తప్ప కనీసం కేడర్కు స్థైర్యాన్నిచ్చే ప్రయత్నం చేయడం లేదంటున్నారు. మరికొందరైతే ఏకంగా ఆఫీసులు ఖాళీ చేసి దుకాణం కట్టేస్తున్నారట. ఫక్తు వ్యాపారులు, పార్ట్ టైం పొలిటీషియన్లకు అవకాశాలు కల్పించడమే ఈ పరిస్థితి కారణమంటున్నారు వైసీపీ అభిమానులు. గట్టిగా మాట్లాడితే మన లూప్ హోల్స్ ఎక్కడ బయటపడతాయో, మనల్ని ఎక్కడ ఇరికిస్తారోనన్న భయం ఉందన్న ప్రచారం సైతం జరుగుతోంది. గెలిస్తే పదవులు ఎంజాయ్ చేయడం, ఓడిపోతే పలాయనం చిత్తగించే వాళ్లను ఇకనైనా పక్కన పెడితేనే మనుగడ అన్న మాటలు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్ లో. మరి ఈ విషయాన్ని వైసీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంటుందో లేదో చూడాలంటున్నారు.